హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేనైతే మా ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటే వంటగది అంతా చల్ల చెదురుగా ఉంది. అంటే నేను ఊరు వెళ్ళిపోయాను, అప్పుడు నుంచి ఇంకా ఇల్లు అయితే నీట్గా లేదండి. ఎందుకంటే మా హస్బెండ్ ఏదో వండుకొని కొంచెం కర్రీస్ అయ్యి తెచ్చుకొని తినటం, అలాగా డ్యూటీకి వెళ్ళటం అలా అవుతుంది. నిన్నైతే వచ్చేసాను. ఇల్లు అయితే రోతగా ఉంది. ఇంకైతే పూజ కూడా స్టార్ట్ చేసుకోవాలి కదా, పూజలు చేసుకోవాలని ఇంకైతే ఇల్లు అయితే ఈరోజు అయితే శుభ్రం చేసుకుంటున్నాను. మొత్తం అంతా ఇల్లు ఎలాగా క్లీన్ చేసుకుంటాను ఏంటి మొత్తం చూపిస్తానండి ఈరోజు. ఇల్లు అయితే మొత్తం అంటే సామాన్లన్నీ ఒక బ్యాగ్లో కట్టేసాము. అవన్నీ మా హస్బెండ్ చేత తీపించుకొని ఇల్లంతా నీట్గా బూజు కొట్టుకొని తర్వాత నేనైతే సామాన్లు అయితే కొన్ని అయితే కడిగేసుకున్నాను. అదైతే వీడియో తీయలేదు, ఎందుకంటే తీసేవాళ్ళు లేరు. కొన్ని కడిగేసుకొని ఇంకా తర్వాత అయితే సామాన్లు అయితే నీట్గా సదురుకుంటున్నానండి. ఇంకా పెద్ద ఇవన్నీ ఒక పైన అలాగా సదిరేసిన తర్వాత ఇంకా బాక్సులు అవన్నీ ఏమో కింద గ్లాసులు అలాగా నీట్గా పెట్టుకున్నాను. మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదు, అది ఇంకా సేఫ్టీ అనుకోండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ ఉన్నట్టు కొంచెం ప్లేసు పట్టేది. ఇంకా మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదు, మేము ఇంకా తీసుకోలేదు. చూడాలి, ఇంకా ముందు ఏమన్నా తీసుకుంటామేమో. మొత్తం ఇల్లు అయితే నీట్ చేస్తున్నా. మా హస్బెండ్ జలుబు చేసింది ఎందుకు వద్దు అని అంటున్నాడు. ఈ ఇల్లంతా నీట్గా ఉంటే ఇంకా కొంచెం మనసు పీస్ఫుల్గా ఉండదు. ఎందుకంటే బాగాలేనప్పుడు అంటే ఓకే, కొంచెం బాగానే ఉంది కదా అని చెప్పి ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసుకొని, వంట కదండి ఇదంతా. నేను మామూలుగా క్లీన్ చేసి మొత్తం అన్ని సామాన్లన్నీ కడిగిన తర్వాత అలా ఉంది ర్యాక్స్ అన్నీ. తర్వాత గ్యాస్ బండ్ అండి, ఎంత జిడ్డుగా ఉందో. గ్యాస్ బండ్కైతే ఒక చిన్న టిప్ చెప్తాను నేనైతే. షాంపూ వేసి కడిగితే మాత్రం గ్యాస్ బండ్ అయితే నీట్గా క్లీన్ అయిపోద్దండి. నేను అలానే క్లీన్ చేశాను, చాలా నీట్గా అయింది. అక్కడ గ్యాస్ బండ మొత్తం గట్టు అదంతా బాగా దుమ్ముగా ఉంది, అదంతా క్లీన్ చేసుకున్నాను నీట్గా. ఇంకా పూజ గదిలో కూడా ఇంకా మేము పటాలు అయితే పెట్టలేదు. ఇంకా పటాలు అయితే పెట్టేసి పూజ గది దగ్గర కూడా నీట్గా అన్నీ తుడిచేసుకొని అవన్నీ దీపారాధన కుందులు అవన్నీ తోమేసుకున్నాను శుభ్రంగా. మళ్ళీ ఒకసారి మీకైతే చూపిస్తున్నాను. నేనైతే ఇంకా సరుకులు తీసుకోవాలి, డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి, అన్నీ కడిగేసుకున్నాను డబ్బాలు కూడా నీట్గా. ఇంకా మామూలుగా పూజ గది అంతా కూడా పటాలన్నీ పెట్టిన తర్వాత వీడియోలాగా తీశాను. పటాలన్నీ పెట్టిన తర్వాత వీడియో తీశాను. అంతకుముందు పెట్టకముందు కూడా వీడియో తీశాను, చూడండి ఫ్రంట్లో ముందర ఉంటుంది. ఇంకా మామూలుగా బెడ్రూమ్ అండి, ఇది కూడా బట్టలు ఎలా పడితే అలా ఉన్నాయి మొత్తం. ఇంకా ఇది కూడా చేసేయాలని చెప్పి బట్టలన్నీ తీస్తుంటే ఎందుకు ఒకే రోజు పని పెట్టుకుంటున్నావు అన్నాడు. ఏం కాదులే అని చెప్పి ఈరోజు అయితే ఇంకా చేసేయాలని ఫిక్స్ అయిపోయాను. బట్టలన్నీ పైన ఎక్కించుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మా పెళ్లి రోజుకి మా స్టోర్ వాళ్ళు ఇచ్చిన పటం అది. మిగతా ఏమో పక్కన ఉన్నదేమో మా మేనత్త కూతురు ఇచ్చింది మా పెళ్ళప్పుడు. ఇంకా అది క్యాలెండర్ అవన్నీ ఎక్కించుకున్న తర్వాత ఇంకా మామూలుగా బట్టలన్నీ నీట్గా సదిరేసుకున్నాను. మొత్తం అసలు ఎంత పని అంటేనండి, డస్ట్ అయితే 2-3 కవర్లకు వచ్చింది, పెద్ద కవర్లకు అంత డస్ట్ ఉంది. ఇంకా ఒక్కసారి మొత్తం మీకు మళ్ళీ వీడియో అంతా ఫుల్గా చూపిద్దాం. వంటగది ఎంత నీట్గా ఉంది, మామూలుగా దేవుడి పటాల దగ్గర అయినా బెడ్రూమ్ అయినా ఎలా నీట్గా క్లీన్ చేసుకున్నానని చెప్పి చూపిద్దామని మళ్ళీ మొత్తం వీడియో అయితే తీశాను. ఇంకా నీట్గా అనిపించింది నాకైతే. ఈరోజే పోస్ట్ చేస్తానండి ఈ వీడియో అయితే. నా వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మనలా